హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. మటన్ బిర్యానీ అనగానే చాలా రిస్క్ అనుకుంటారు కదా, అలా ఏం ఉండదండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే చిన్న టిప్స్ తో పాటుగా వీడియోను చివరి వరకు చూడండి. ఇక మీరు మీ ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ముందుగా మటన్ బిర్యానీ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకోవాలి. నేనైతే ఈ బౌల్లోకి 1/2 kg వరకు మటన్ని తీసుకుంటున్నాను. ఈ మటన్ ఇప్పుడు 2 times అలా వాష్ చేసేసి తీసుకున్నాను. మనం మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మటన్ కొద్దిగా పెద్దగానే కట్ చేయించాను. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon వరకు పచ్చి బొప్పాయి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా రా పపాయిని వేయడం వల్ల మటన్ తొందరగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు వీలుంటే కంపల్సరిగా వేసుకోండి. అండ్ నెక్స్ట్ 2 teaspoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 teaspoon వేయించిన జీలకర్ర పొడి, 2 teaspoons వరకు ధనియాల పౌడర్, 1 teaspoon గరం మసాలా, 1 tablespoon వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటాం కదా, సో 1 tablespoon అయితే సరిపోతుంది. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 teaspoon వరకు పసుపు, రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 1 teaspoon షాజీరా, 2 మరాఠీ మొగ్గ, కొద్దిగా జాపత్రి, కొద్దిగా బిర్యానీ పువ్వు, అలాగే 1 బ్లాక్ ఇలాచీ, 5-6 గ్రీన్ ఇలాచీ, 1 ఇంచు దాల్చిన చెక్క, సో ఓల్ గరం మసాలాను వేసేసి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా. ఇలా పుదీనాను కట్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, 200 grams పెరుగు, అలాగే 1 tablespoon ఆయిల్ని వేస్తున్నాను. అలాగే 1 teaspoon నెయ్యిని వేసేసి చివరిగా ఇందులోకి లెమన్ని సీడ్స్ తీసేసి స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes పాటు మటన్ని మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మటన్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని ఒక నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే కనీసం 2-3 hours అన్నా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కకు స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయి. అలాగే మటన్ అంతా కూడా తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో 2 hours అన్నా మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కుకింగ్ పాట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ని ముందుగానే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. సో వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా కాగానే వీటిని ఒక జాలి గరిటెతో తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 liters వరకు వాటర్ని పోసుకొని స్టవ్ పైన పెట్టి ఈ వాటర్లోకి ఇప్పుడు 1 tablespoon వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 4 చిన్న ఇలాచీ, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 teaspoon షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వు, అలాగే 2 పెద్ద ఇలాచీ, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 teaspoon ఆయిల్ని వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతుండగా బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ముందుగానే 1.5 cup వరకు బాస్మతి రైస్ని తీసుకొని 1 hour పాటు నానబెట్టి రెడీగా ఉంచాను. సో రైస్ని వేసేసి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. రైస్ని వేసిన తర్వాత రైస్ కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఫ్రిడ్జ్లో నుండి నానబెట్టుకున్న మటన్ని తీసుకొని అడుగు మందంగా ఉండే కుకింగ్ పాట్లోకి మటన్ని వేసి ఈవెన్గా చేసుకోవాలి. ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే పాట్నే తీసుకోండి, లేదంటే
అడుగు మాడిపోతుంది బిర్యానీ చేసేటప్పుడు. సో ఈ కుకింగ్ పాడ్లోకి మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సమానంగా చేసేసుకొని కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ మటన్ పైన 50% కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే 1 మినిట్ తర్వాత 60% కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. అలాగే ఇంకో 2 మినిట్స్ తర్వాత 70% కుక్ చేసుకున్న రైస్ని ఇంకో లేయర్గా వేసేసుకొని 50 ml రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, 50 ml వరకు వాటర్ని పోసుకొని ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. ఈ 50 ml వాటర్ తోటే మటన్ బిర్యానీ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ పైన కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, అలాగే కొద్దిగా వాటర్లో మిక్స్ చేసేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ వేయడం అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 10-15 కాజును ఆయిల్లో ఫ్రై చేసి వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లిడ్కి మనం పిండిని పెట్టుకోవాలి. స్టీమ్ ఎటు పోకుండా పిండితో కవర్ చేసేసుకోవాలి. మనం ఏ పిండినైనా పెట్టుకోవచ్చు, గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ, ఏ పిండితోటైనా ఈ లిడ్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసేసుకొని లిడ్ని టైట్గా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. అలాగే ఆ తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఒక 5-10 మినిట్స్ వదిలేయండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. రైస్ అండ్ మటన్ కూడా సాఫ్ట్గా కుక్ అయింది. రైస్ అయితే చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది. ఇలా నేను చెప్పే కొలతలతో ఒక్కసారి మటన్ దమ్ బిర్యానీ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మటన్ దమ్ బిర్యానీ చేయడంలో మీరు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. నేను చేసే మటన్ దమ్ బిర్యానీ కానీ మటన్ కర్రీ కానీ మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.